అమ్మ ఇక్కడ కూర్చున్న మనం యేసుక్రీస్తును ఎందుకు అంగీకరించేము అంటే కొంతమంది ఏం చెప్తారనంటే ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు అంటారు. కొంతమంది ఎప్పుడు వాళ్ళకి ప్రాస్పరిటీ ఆశీర్వదించే దేవుడు. యవనస్తులను అడిగితే ఎందుకమ్మా యేసుని అంగీకరించారు? జ్ఞానమునిచ్చే దేవుడు అంటారు. రకరకాలుగా ఎన్నో చెప్తారు. ఆయన ఆరోగ్యం ఇవ్వగలడు, జ్ఞానం ఇవ్వగలడు, ఆస్తిపాస్తులు ఇవ్వగలడు. అన్నిటికంటే ప్రధానంగా ఎందుకు ఆయన అంగీకరించేదంటే పరలోకమిచ్చే దేవుడు. అందుకు యేసును మన రక్షకుడిగా స్వీకరించాం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవన్నీ తాత్కాలికమైనవండి. నేను అమెరికా ఫిలదెల్ఫియా సంఘం స్టేట్లో ఆయన పేరు అనిల్, 72 ఇయర్స్ డాక్టర్. ఆయన నాతో ఆ ఫిలదెల్ఫియా దాంట్లో మాట్లాడుతుంటే ఆ స్టేట్లో అండి, ఫిలదెల్ఫియా అన్నది ఒక ఊరు అమెరికాలో అని చెప్తున్న మాట. 72 ఇయర్స్ ఆయన, సార్ అది మారు మనసుని గురించి వాక్యం బోధించండి అండి. నాకు అనిపించింది ఈయన వయసు చూస్తే 72 సంవత్సరాలు, ఇంకా ఏబిసిడీల్లోనే ఉన్నాడు. ఈరోజు సంఘం కూడా ఏబిసిడీల్లోనే ఉంది. సిద్ధపాటు కలిగిన సంఘం ఎత్తబడే గుంపులో ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనం ఆయనతో కూడా పరలోకంలో ఉండాలి అంటే క్రీస్తు ప్రభుల వారు మరియ గర్భంలో పుట్టిన వెంటనే సింహాసనం మీద కూర్చోలే. ఆయన భూమి మీద జీవించినప్పుడు ఏ అనుభవాల గుండా వెళ్ళాడో ఆయా అనుభవాల గుండా ఇక్కడ కూర్చున్న నీవు నేను వెళితేనే పరలోకములో ఆయనతో కూడా కూర్చుంటాం. ఆయన భూమి మీద జీవించినప్పుడు 30 సంవత్సరాలకు బాప్తిష్యం తీసుకున్నాడు. మనకు తెలుసు కదా. కొంతమంది ఏమంటారంటే, బాబు బాప్తిష్యం తీసుకుంటే యేసయ్య 30 ఇయర్స్ తీసుకున్నాడండి, నేను కూడా 30 ఇయర్స్ తీసుకుంటాను. అమ్మ, యేసయ్య ఎందుకు 30 సంవత్సరాలకు తీసుకున్నాడో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారం ఒక మనుష్యుడు యాజకత్వం చెయ్యాలి అంటే 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మీరు నంబర్స్ 4 చాప్టర్లో అదంతా రాయబడి ఉంటుంది. 30 సంవత్సరాల లోపు ఆయన సేవకు వస్తే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టుంటుంది. ఆయన ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చానే కానీ కొట్టివేయుటకు రాలేదు. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిష్యం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇక్కడ కూర్చున్న మనం అందరం బాప్తిష్యం తీసుకోవాలి, పరలోకానికి వెళ్తాం. ఆయన బాప్తిష్యం తీసుకోగానే పరిశుద్ధాత్మ పౌరం వల్ల దిగొచ్చి ఆయన మీద వాలింది. ఈ సంఘంకి వస్తే నాకు ఆనందం ఏంటంటే, చక్కగా ఇందాక ఒక స్త్రీ టంగ్స్తో మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉంది. ఆత్మ కంపల్సరీ కావాలి. కొంతమంది ఏంటంటే అది పెంతుకోస్తోళ్ళకండి అని. నేను బాప్టిస్టోని. నేను ఒక ఫెలోషిప్లో ఆత్మను పొందుకున్నా. ఆత్మ అంటే ఏంటో నాకు తెలియదు. భాషలన్నా అద్భుతాలన్నా అసలు తెలియదు. ఆత్మ లేకపోతే ఇవన్నీ ఏం తెలుస్తుంది? యవ్వన ప్రాయంలోనే దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. భాషలు మాట్లాడే కృపావరం. అంటే భాషలు ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ చెప్పట్లేదు. మా మిస్సెస్ అక్క కూతురు చెన్నైలోకి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా బాగా ఎదిగింది. ఒకరోజు ఆమె అంకుల్ ఏంటి టంగ్స్ మాట్లాడకపోతే పరలోకం వెళ్ళమంట కదా. అమ్మో, ఇదంతా తప్పుడు బోధరా బాబు. అమ్మ, భాషలు మాట్లాడబడి ఏమన్నాడు? తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు. దేవునితో మాట్లాడినట్టు. భాషలు మాట్లాడకపోతే అంటే పరలోకం వెళ్ళరంట. అప్పుడు నేను అనిపించింది వీళ్ళకి ఆత్మ ఉంది కానీ వాక్య జ్ఞానం లేదని. అమ్మ, ఇక్కడ కూర్చున్న మనం పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిష్యం తీసుకోవాలి. తర్వాత ఏంటి? ఆత్మను పొందుకోవాలి. యేసయ్య నికోదేముతో ఏమంటాడు? ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు యేసయ్య
బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు. 33.5 సంవత్సరాల తర్వాత సిలువెక్కాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా సిలువ ఎక్కాలి, పరలోకంకి వెళ్ళాలంట. ఇదేంటండి ఉందా? బైబిల్లో చదవండి. ఇక్కడ ఏంటి వర్తమానం పేరేంటి చెప్పండి అమ్మా. అది గుర్తుపెట్టుకోండి. గలేషియన్స్ 2nd చాప్టర్ 20th verseలో మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారు. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చదవండమ్మా, చదవండి. గలేషియన్స్ 2:20. అమ్మా ఉంది కదా. కూడా ఆయనతో కూడా ఉండాలంటే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఒక వ్యక్తి ఏదైనా తోటలో ఆదాము అవ్వ దేవునితో సావాసాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న సావాసాన్ని తిరిగి పరలోకపు తండ్రితో ఏర్పరచడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆ పరలోకానికి ఎలాగ వెళ్ళాలో డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. ఆయన ఏ అనుభవాల గుండా వెళ్ళాడో ఆ అనుభవాల గుండా ఇక్కడ కూర్చున్న మనము వెళితేనే ఆ పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయన సిలువెక్కాడు, నువ్వు నేను ఎక్కాలి. ఇదేంటండి సిలువెక్కామా మనం? సిలువ అంటే అర్థం ఏంటి? ఒక నిలువు కర్ర, ఒక అమ్మ అర్థమవుతుందా? నిలువు కర్ర. నిలువు కర్ర దేన్ని చూపెడుతుంది? అడ్డకర్ర ఏం చూపెడుతుంది? ఐ మస్ట్ బి క్రూసిఫైడ్. నేను అన్నది చావాలి. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, మహోన్నతునితో సమానముగా నేను కూర్చుందును, సభా పర్వతం మీద నేను కూర్చుందును. నేను అని పరలోకములో దేవుని తర్వాత స్థానం లూసిఫర్ది, కింద పడదోయబడ్డాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా నేను అన్నది చావకుండా, నేను అన్నది సిలువ వేయబడకుండా ఎవడు పరలోకానికి వెళ్ళడు. అమ్మ రిఫరెన్స్లు ముందుగా చెప్తాను, ఓపెన్ చేసి ఉంచుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, జాన్ 7th చాప్టర్. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే సమాజ మందిరంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఇంత జ్ఞానమైన ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ కూర్చున్న మనమైతే ఏమన్నానా, జ్ఞానవంతుణ్ణి నేను అని. యేసు ఏమన్నాడు తెలుసా? నేను ఏమి మాట్లాడవలనో, ఏమి బోధించవలనో నేను పంపిన తండ్రి నాకు చెప్తూ ఉన్నాడు. అంటే బోధించినప్పుడు ఆ బోధ విని ఆశ్చర్యపోతే ఆ బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. 7:16 జాన్. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున. చాలమ్మా. అమ్మ బోధలో ఎవరిని మహింపరిచాడు? దేవుని మహింపరిచాడు. ఇక్కడ ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపోయారు. అపవిత్రాత్మ పోయి వీ యొద్ద నుండి అని అంటే అపవిత్రాత్మలు కూడా గద్దించి మాట్లాడితే విడిచి వెళ్ళే ఆయన యొక్క ఆ శక్తిని చూసి, ఆయన యొక్క అధికారాన్ని చూసి ఆశ్చర్యపోతే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను చేయు క్రియలు నావి కావు, నన్ను పంపిన తండ్రి చేయమన్నవే. 8:29 యోహాను. జాన్ 8 చాప్టర్ 29 verses. నాకు తోడై ఉన్నాడు కనుక. అమ్మ ఇక్కడ అద్భుతాల్లో ఎవరిని మయంపరిచాడు? దేవుణ్ణి మయంపరిచాడు. ఆఖరికి ఆయన బంధించమని సైనికులను పంపితే వాళ్ళు బంధించకుండా తిరిగి వచ్చేసారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఏ మనుష్యుడు మాట్లాడటం ఏం వినలేదు. అంటే అద్భుతాలలో దేవుణ్ణి మహిమపరిచాడు. బోధలో నాది కాదు బోధ, నా పంపిన తండ్రిది అన్నాడు. మాటలలో కూడా నేను ఏమి మాట్లాడవలనో, ఏ మనవలనో నేను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించుచున్నాడు. జాన్ 12:49. యోహాను సువార్త 12:49.
అమ్మా చూడమ్మా, అద్భుతాలలో తండ్రిని మహిమపరిచాడు, ఆయన మాటలలో తండ్రిని మహిమపరిచాడు, బోధలో తండ్రిని మహిమపరిచాడు. ఎక్కడ మహిమను దొంగిలించలేదు. తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటను, నిన్ను మహిమపరచుటకు నేను వచ్చి ఉన్నా. ఈ రోజుల్లో చాలామంది సేవకులు, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, నేను సువార్త ప్రకటిస్తే ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. నాకు అర్థం కాదు, ఈయన ఎప్పుడు సిలువెక్కాడు? అమ్మా, మన ద్వారా ఏమీ జరగదు, కార్యం చేసేవాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న మనం నేను అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే, నేను అని మాట్లాడే లూసిఫర్ పరలోకం నుండి కిందికి పడదోయబడ్డాడు. ఇక్కడ కూర్చున్న మనం స్వయము చావకుండా ఎవడు పరలోకానికి వెళ్ళడు. అమ్మ, పరిశుద్ధ గ్రంథాలేనడా, సొంత చిత్తము చేయువాడు నిత్యత్వంలో ఉండడు, నన్ను పంపిన వాని తండ్రి చిత్తము చేయువాడు పరలోక రాజ్యములో ఉంటా. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి కేరళ రాష్ట్రాన్ని దర్శించడానికి వచ్చారు. ఆ రోజుల్లో మరి కార్లు గీర్లు తక్కువ కదా, ఆయన జట్కాలో వెళ్తున్నాడు. బారులు తీరి కేరళలో కుడివైపున ఎడమ వైపున, కేరళ రాష్ట్రం మీకు తెలుసు కదా, 65% క్రిస్టియన్స్ కేరళలో. బిజినెస్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు చూడండి, జాయ్ అలుకాస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కేరళ. అయితే బారులు తీరి ఇరువైపులా సాధు సుందర్ సింగ్ చూడటానికి వచ్చాడు. అయితే కుడివైపున ఒక పాస్టర్ ఉన్నాడు, ఎడం వైపున ఒక పాస్టర్ ఉన్నాడు. ఎడం వైపున ఉన్న పాస్టర్ సాధు సుందర్ సింగ్ని అడుగుతున్నాడు, సుందర్ సింగ్ ఆర్ యూ ఫేసింగ్ ఎనీ టెంప్టేషన్? సుందర్ సింగ్ గారు, మీరు ఏ శోధనైనా అనుభవిస్తున్నారా అని ఎడమ వైపున ఉన్న సేవకుడు అడుగుతూ ఉన్నాడు సుందర్ సింగ్ని. ఆ మాటకు జవాబు చెప్పడానికి ముందుగానే కుడివైపున ఉన్న సేవకుడు అన్నాడు, సుందర్ సింగ్ ప్లీజ్ కమ్ అవుట్, పీపుల్ వాంట్ టు సీ యువర్ ఫేస్. ప్రజలు నిన్ను చూడాలని బారులు తీరున్నారు, బయటకు ఒకసారి రండి, నీ ముఖం చూపెట్టండి. దట్స్ మై టెంప్టేషన్. సెల్ఫ్ గ్లోరిఫికేషన్, సెల్ఫ్ ఎగ్జిబిషన్, నిన్ను నువ్వు హెచ్చించుకునుట, నిన్ను నువ్వు గణపరచుకునుట, నిన్ను నువ్వు కీర్తించుకునుట, అదే శోధన అన్నాడు. అమ్మ, పరలోకములో ఆయనతో కూడా కూర్చోవాలి అంటే ఆయన సిలువెక్కాడు, నీవు సిలువెక్కాలి. సిలువ అంటే సొంత చిత్తాన్ని, సొంత మహిమను, సొంత కీర్తిని చంపుకొని ప్రతిదీ దేవుని మహిమపరచాలి. మొదటిది. రెండవది చెప్పండి, సిలువెక్కాడు. తర్వాత ఏమైంది అమ్మ చెప్పాలా? ఏమైంది? సిలువలో ఎలాగున్నాడా? చనిపోయాడు. చదవండి, రోమన్స్ 6 chapter 8 verse. మన క్రీస్తుతో అక్కడ కూడా చనిపోయిన ఎడల, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల. అమ్మ, మనం బతికే ఉన్నాం కదా, చాలేదు కదా. ఏంటి చనిపోయిన? 4 విషయాల్లో చావాలి. ఒకటి, పాపములో చావాలి. పాపములో చచ్చిన వాడు తిరిగి పాపం చేయలేడండి. ఇప్పుడు చచ్చినోడి దగ్గరికి వెళ్ళండి, కొట్టండి, తిరిగి కొడతాడా? తిట్టండి, ఎన్ని తిట్టినా తిరిగి తిడతాడా? అంటే లోక సంబంధమైన విషయాలలో, పాప విషయాలలో చచ్చిన వాడిగా ఉండా. మీకు అర్థంగా, ఒకప్పుడు నేను నా ఎర్లీ ఏజ్లోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు. అయితే నేను 25 సంవత్సరాల వయస్సు వరకు నేను ఎలాగంటే తాగుబోతాడు, తాగకపోతే అలాగ ఉండలేడు, సినిమాలు చూడకపోతే బతకలేను అన్న స్టేజ్కి వచ్చే. అంటే 2 రోజులకు ఒక పిక్చర్ చూసేవాడిని, ఏది ఇచ్చిపెట్టేవాడిని కాదు. ఇప్పుడు సినిమా హాళ్ళు ఉన్నాయి, దేంట్లో చచ్చిపోయాను? సినిమాల్లో చచ్చిపోయాను. యేసుని అంగీకరించక మునుపు ఒకప్పుడు తాగేవాడు, ఇప్పుడు బార్ షాపులు లేవా, వైన్ షాపులు లేవా? ఉన్నాయి. తాగుళ్ళలో చనిపోవాలి. ఒకప్పుడు యేసుని అంగీకరించక మునుపు నోరు తెరిస్తే చెడ్డ మాటలు, ఇప్పుడు అదే నోరు కదా ఉంది. అంటే చెడులో చనిపోవాలి. పాపములో చావని వాడు ఎలాగ పరలోకంలో ఉంటాడు? ఒకవేళ మీరు చెప్పొచ్చు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నామండి,
బాప్తిసం తీసుకున్నాం, దశం భాగాలు ఇస్తున్నాం, లేక నా వలె బోధిస్తున్నా, ఎన్నైనా చెప్పొచ్చు. పరలోకం పరిశుద్ధ పట్టణం, పాపులకు అందులో ప్రవేశం లే. నువ్వు రక్షించబడ్డానని చెప్తూ ఇంకా పాపం చేస్తూ పాపపు జీవితం జీవిస్తూ ఉంటే నిత్యత్వంలో నువ్వు ఉండలేవు. ఒకవేళ నువ్వు లక్షల కానుకలు ఇవ్వచ్చు, ఎన్నో సంఘాలు కట్టచ్చు, నా లెక్క బోధించవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, పాటలు పాడవచ్చు, ఎన్నైనా చేయండి. కానీ పాపములో చావనివాడు పరలోకములో ఉండడు. ఇక్కడ కూర్చున్న మీరు చాలామంది పాపంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే ఈ రెండవ కార్యం చెప్తాను. దీంట్లో సేవకుల్లో కూడా చాలామంది చావలేదండి. ఇంక సంఘ పెద్దలు అంటే అడగాల్సిన ప్రశ్నే లేదు. ఏంటి చదవండి, కొలోషియన్స్ 2nd చాప్టర్ 20 నుంచి 22 వరకు చదువుకుంటే మీరు క్రీస్తుతో అక్కడ కూడా లోకము యొక్క మూల పాఠముల విషయములో మృతి చెందిన వారైతే మనుష్యులు కల్పించే ఆజ్ఞలను పద్ధతులను అనుసరించలేదా? రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అని పాటించనేలా? చదవండి అమ్మా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధములకు మీరు లోబడనేలా? చూడండి ఏమన్నాడు? లోకము యొక్క మూల పాఠాలలో చావాలి. ఏంటి లోకం? లోకం కొన్ని ఆచారాలు పెట్టింది, కొన్ని పద్ధతులు పెట్టింది. ఇక్కడ అంటున్నాడు మొత్తం ఇక్కడ కూర్చున్న మనం కొంతమంది, నేను ఈ లాస్ట్ మంత్ 5th ఒక చర్చిలో తనాల్లో మాట్లాడటానికి వెళ్ళి, ఆయన కన్వర్ట్ భాను ప్రసాద్ అని, దాదాపు 2000 సంఘం, ఎవ్రీ సండే 2000 మందికి భోజనాలు పెడతాడు ఆయన. కమ్మ కదండి. ఎంత తగ్గింపు అంటే అంత తగ్గింపు ఆయన. అయితే నచ్చింది ఏంటో తెలుసండి, ఆయనకు కొడుకు కూతురు. కొడుకు డాక్టర్, కోడలు కూడా డాక్టర్, కూతురు కూడా డాక్టర్. కూతురు పెళ్లి చేయాల. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఏంటి చెప్పండి, మనకు అలవాటే కదా, కన్వర్ట్ కావాలి. మతంలో చావనివాడు క్రీస్తుని చేరుకోలేడు. ఇక్కడ కూర్చున్నాం మనం. నేను తెలంగాణ ఆంధ్ర కొట్లాట్లు జరుగుతున్నాక సపరేట్ అవ్వలే. తెలంగాణ అసోసియేషన్ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడటానికి వెళ్ళే. ఒక ఆయన అంటాడు, ఆంధ్ర సపరేట్ అయితే తెలంగాణ పాస్టర్ల పరిస్థితి ఏంటట. ఈయనకు ఒక ప్రాంతీయ భేదం ఉంది. ఈయనకి చదవండి అమ్మా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలలో మత భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనుచున్నాడు. చదవమ్మా. విసర్జించు, మార్గము తప్పి. అది ఇక్కడ మతం లే, ఇక్కడ కులం లే, ఇక్కడ జాతులు లే, లోకము యొక్క మూల పాఠాలు. ఈయన తక్కువ కులస్తుడు, ఈయన ముట్టుకోకూడదు, ఈయన ఇంటికి వెళ్ళకూడదు, ఈయన ఇచ్చే నీళ్ళు తాగకూడదు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. అయ్యో, ఈరోజు కొన్ని సంఘాలు, నేను తుకారాం గేట్ బాప్టిస్ట్ చర్చ్ అని హైదరాబాద్లో, ఒక కాపరండి సగం మందిని పట్టుకొని వెళ్ళి మతం పేరున సంఘాన్ని చీల్చి పట్టుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టుకున్నాడు. నన్ను పిలిచి రిక్వెస్ట్ చేశారు, మా సంఘం నడపండి అంట. నేను అన్నా, అమ్మ నాకు బయట బోల్డ్ ఉన్నాయి, మంత్లీ ఒక్క సండే వస్తా, ఆల్నెట్ పేరు నడిపిస్తా, కాటేజ్ ప్రేయర్స్ అంటే ఇంపార్టెంట్ నడిపిస్తా అని. అయితే ఓకే అని అగ్రీడ్ అయ్యారు. అయితే నా పద్ధతి ప్రకారం నేను నడిపిస్తా. కానుకలు వేసినప్పుడు చదవను, నేను బైబిల్లో ఎక్కడ లేదు. అమ్మా, ఇప్పుడు పంతులు గారు టెంపుల్లో కానుక అర్పిస్తూ 1116 చదివించారు. ఇక్కడ కూడా అదే.
అంటే లోకము ఎక్కడ విడిచిపెట్టారు? ఒక సంఘ పెద్ద ఒక పద్ధతి పెడితే ఆ పద్ధతి పాటిస్తాం. యేసయ్య చెప్పిన పద్ధతి పాటించాం. మనుషులు కల్పించే పద్ధతులు, మనుషులు కల్పించే ఆచారాలు మీరు పాటిస్తే మీరు పరలోకములో ఉండరు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? మనుషులు ఆచార సంబంధమైన భక్తి గురించి మత్తయి 15వ అధ్యాయం 9వ వచనములో, Matthew 15th chapter 9th verse ఈ మనుష్యులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారే కానీ హృదయము దూరముగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. దేవునికి కావలసింది నీ హృదయం. పెదవులతో దేవుని స్తుతిస్తే, పెదవులతో దేవుని గణపరిస్తే, పెదవులతో దేవుని కీర్తిస్తే ఏమి ప్రయోజనం? ఆచార సంబంధమైన భక్తి, పెదవులతో దేవుణ్ణి ఆరాధించుట. అమ్మా ఏంటి ఆరాధన? అమ్మ ఒకటి గలేషియన్స్ పట్టుకోండి. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుకుంటే, ఆ కాలమందైతే మీరు నిజముగా దేవుని ఎరగని వారు అయ్యున్నారు, ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారును దేవుని చేత ఎరగబడిన వారు అయ్యున్నారు అని చెప్తూ, బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాటి తట్టు మరలా మీరు తిరగనేలా దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను పాటిస్తున్నారు. మీ నిమిత్తం నేను పడుతున్న ప్రయా వ్యర్థమైపోతూ ఉన్నది. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారు. ఏ కాలం? రక్షణ అనుభవం లేని కాలం, యేసును రక్షకుడిగా స్వీకరించని కాలం. మనం ఏం పాటించాం? ఇప్పుడు బయటికి వెళ్ళామనుకో, పిల్ల ఎదురొచ్చింది, అమ్మో పిల్ల ఎదురొచ్చిందని వెనక్కి వెళ్తారు. మంగళవారం మంచి రోజు కాదు. ఇప్పుడు చూడండి, అమావాస్య ఇక్కడ ప్రయాణాలు చేయకూడదు. కేరళలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేరళలో అమావాస్య మంచి రోజు. ఇప్పుడు మంగళవారం మంచి రోజు కాదు, మంగళవారం నా కొడుకు పుట్టాడు, మోరీలో పడేస్తా అంటారు ఎవరైనా? మరి ఏంటి మంచి రోజులేంటి? ఒక ఆయన నా కార్డు తెచ్చి ఇచ్చాడు, ఒక విశ్వాసి. 4 వైపుల పసుపు పూసాడు. పూసి ఇక్కడ చీ పేరు, చీ సౌ, ఇక తర్వాత అక్కడ కూర్చొని అక్కడ సమయం కూడా పెట్టాడు. నేనన్నా ఇదేంటండి సమయం రాశారు, పైన మాత్రం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అమ్మ మంచి రోజులు, వాస్తు గాలి ఎట్టొస్తే అటు పెట్టుకోండి, తలుపు తప్పులేదు. మంచి రోజులు, పెళ్లి చేయాలంటే మంచి రోజు చూడాలి. ఒక ఆయన గుంటూరులో అండి, నాకు ఫస్ట్ టైము, లేకపోతే వాక్యమైన బత్తం తీసుకొని వాయించి పెట్టేవాడిని. ఫాస్టర్ అండి, లూథరన్ ఫాస్టర్. గుంటూరులో పెళ్ళి వర్తమానం ఇవ్వటానికి పిలిస్తేలే అని అంటాడు. స్టేజ్ మీద కూర్చొని 5 ముత్తైదువులు రండి అంట. ఓరే బాబోయ్, పరిశుద్ధ గ్రంథములో విధవరాండ్ర దేవుడు ప్రేమించాడు, తల్లిదండ్రులు లేని బిడ్డలను, అనాథలను దేవుడు ప్రేమించాడు. లోకం వారిని తృణీకరించింది, లోకం వారిని తిరస్కరించింది. నా యేసయ్య బైబిల్ వాక్యం వారిని ప్రేమించింది. ఈయన అంటాడు, మళ్ళీ అంగి వేసుకున్నాడు, 5 ముత్తైదువులు తీసుకొని రండి. నా పక్కన డిఏజీ గారు ఉన్నారు. ఈయన ఎవడన్నా రెండోసారి వస్తే నేను బాంచి పెట్టేవాడిని. ఇక్కడికి వచ్చి కాపరి అయ్యుండి, కాపరి లోక ఆచారాలు పాటిస్తూ ఉన్నాడంటే ఎలాంటి వారు? అమ్మ ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి. John 11th chapter, ఇక్కడ చనిపోయిన లాజరు లేచి బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చాడు. అమ్మ ఎలాగొచ్చాడు? అమ్మ అది అమ్మ ఇప్పుడు ప్రేత వస్త్రాలు దేవుడు ఇప్పలేడా? అది ఎవరికి చెప్పాడు? దాని కట్లు విప్పి పోనీయండి. యూదుల ఆచార ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోతే అమ్మ ఇక్కడ నుండి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు చుడతారు బట్ట. ఇక్కడ తల దగ్గర నుంచి కాళ్ళ వరకు బట్ట చుడితే అడుగు ముందుకు వేయగలమా? ఏంటి? ఆచార సంబంధమైన భక్తి, ఆచార సంబంధమైన కట్టుబాట్లు మనుష్యుడు ఆత్మీయంగా ముందుకు సాగిపోకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఇక్కడ చనిపోయిన లాజరు లేచే కట్లతో ఉన్నాడు. కట్లు విప్పవలసింది సంఘం, కట్లు విప్పవలసింది సేవకుడు.
జాన్ 11:44 చదవండి. అది మీరు విప్పండి. 4 దినాలు అయిపోయినా లాజరును లేపాడు. కట్లు విప్పలేడా? సంఘమే కట్లు విప్పాలి, సేవకుడు కట్లు విప్పాలి. ఈనాడు చాలా సంఘాలు ఆచారం అనే కట్లతో కట్టబడిపోయింది. ఇక్కడ మంచి రోజు ఒక ఆయన మా దగ్గరకు వచ్చాడు. అత్తాపూర్లో ఉండి, హైదరాబాద్లో, మేడిపట్నం తర్వాత ఉంటుంది. ఆయన ఫోన్ చేసి, అయ్యగారు బోరేస్తాం 7:15 కల్లా మీరు ప్రార్థన చేయాలి. 7:16 7:16 ఏంటంటే ఉదయం అంటే అది మంచి ముహూర్తం అటండి. నేనన్నా ముహూర్తాల పాస్టర్ కాదు, నేను ముహూర్తాలు చూసే పాస్టర్ ఎవరైనా ఉంటా అని పెట్టుకోండి అన్న. ఆయన కోపంతో ఫోన్ పెట్టి ఏమనుకున్నా, హైదరాబాద్లో ఇవి అక్కడే ఉన్నాడు ఆ పాస్టరు, ఒక 1000 రూపాయలు పడిస్తే ఇంకో పాస్టర్ వస్తాడన్నట్టు పడేసాడు ఫోన్. ఆయన మంచి రోజు అన్నాడు. 1200 ఫీట్లు కొట్టిన చుక్క నీరు పడలే. 2 లక్షల పైన ఖర్చు పెట్టి కూర్చున్నాడు, మూసేసాడు. 4-5 నెలల తర్వాత అదే సంఘంలో ఒక ఆత్మీయ విశ్వాసం, మంచి ఆత్మపూర్ణుడు, బ్రదర్ బోరేయాలనుకుంటున్నాం, మీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో, మీరు ఎప్పుడు డేట్ ఇస్తారో అప్పుడే పిలుస్తామన్నాడు. అప్పుడు నేను చెప్పానమ్మా పలానా రోజు వస్తాను, సాయంకాలం పెట్టుకుంటాను. ఈయన వచ్చాడండి. ఏది మంచి ముహూర్తం, చక్కగా నీళ్ళు వస్తాయి అన్నాడు కదా, ఈయన వచ్చాడు. ఆయన ముహూర్తం చూడలే, ప్రార్థన నమ్ముకున్నాడు. ప్రార్థన చేసాం, బోరేసాం. 250 ఇంకా తగలలేదు, రాయి తగిలి ఉబికి నీళ్ళు వచ్చాయి. ఈయన వైపు చూశాను, ఆయనకి బాబు ముహూర్తం ఏమేంది, 1200 ఫీట్ పైన 2 లక్షలు ఖర్చు పెట్టి కొట్టుకున్నాం, మూసాడు. ఇది ప్రార్థన పరుడు. వీళ్ళు చూడండి 250 ఫీట్లు కూడా ఇంకా అల్లదు, నీళ్ళు వచ్చి. అమ్మా పెళ్ళి అనగానే, ఇల్లు కట్టుకోవాలనగానే, వాస్తులు చూడటం, గృహప్రవేశాలు చేయాలనుకునే దినాలు మంచి రోజు చూడటం అంటే ఏంటి? లోకము యొక్క మూల పాఠాలలో చావలేదు. లోకం యొక్క మూల పాఠాలలో చావని వాడు నువ్వు ఎన్నైనా చేయి, క్రీస్తును కలుసుకోలేవు, ఆయన ఉండే చోట ఉండలేవు. ఇది 3వది. అమ్మ 1 ఏంటన్నాను? పాపములు. 2 లోకము యొక్క మూల పాఠాలు. 3 దినాలు మాసాలు వచ్చు. 4 ధర్మశాస్త్రములో చావాలి. రోమన్స్ 7th చాప్టర్ 4th వర్స్లో దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. చాలు అమ్మ, వేరొకడు అంటున్నాడు క్రీస్తు. ఎందుకు వేరొకడు అంటున్నాడు? నీ వల్ల నా వలె స్త్రీ పురుష సంపర్కము ద్వారా పుట్టినవాడు కాదు. ఆయన పురుషుడు ఎరగని కన్యక గర్భంలో జన్మించాడు కనుక ఆయన వేరొకడైన క్రీస్తును నేను చేరుకోవటానికి ధర్మశాస్త్రములో మృతులవ్వాలి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో చావని సంఘం ఒకటి ఉంది, ఏటో చెప్పండి అమ్మ. ఏది? 7th డే వాళ్ళు అండి. వాళ్ళు ఏమంటారు? సబ్బాతు పాటించకపోతే పరలోకం వెళ్ళరు. 7th డే వాళ్ళు కావాలే దాంట్లో. ఇక్కడ అంటున్నాడు, దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎంత పాపివో చెప్తుంది, కానీ పాపాన్ని తీసివేసే పని ధర్మశాస్త్రం చెప్పటంలే. ఒక వ్యక్తి అన్న జ్వరం వచ్చింది, అమ్మ ఏం చేస్తాడు డాక్టరు? థర్మామీటర్ పెట్టి చూస్తాడు, ఎంత టెంపరేచర్ ఉంది, 102, 101, 103. ఆ టెంపరేచర్ అంతా చెప్తుంది థర్మామీటర్, కానీ ఆ టెంపరేచర్ తీసివేసేది ఏం చెప్పట్లే. ధర్మశాస్త్రం కూడా నువ్వు ఎంత ఘోరమైన పాపివో చెప్తుంది, పాపాన్ని తీసివేసేది ఏమి చేయట్లే.
ధర్మశాస్త్రాన్ని క్రీస్తు సిలువలో నెరవేర్చి సంపూర్తి చేసి ఇప్పుడు శనివారం నేను పాటిస్తా అంటే నువ్వు ఇంకా జావలే. ఈరోజు ఆయన చనిపోయాడు సిలువలో, నువ్వు చావాలి. చావకపోతే ఆయనతో కూడా కూర్చోలేము. బతికే ఉన్నాం కదా అంటే పాపంలో చావాలి, లోక మూలపాఠాల్లో చావాలి. మీరు చూడండి, కొంతమంది సేవకులు అంతేనా చెప్పండి, కానుకయ్యగానే చదివి 10,000 ఎవరికి ఇస్తున్నాడు కానుక అని ఆయన ఇంటికి ఇస్తున్నాడా? దేవుని కొరకు ఇస్తున్నాడు. ఎవరి ఇచ్చిన దాంట్లో ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఇస్తున్నావు, మనుషులకి ఇవ్వట్లేదు కదా. ఇంకా లోకంలో చదువుతున్నారు, ఇక్కడ కూడా చదువుతున్నారు. ఇక్కడ వ్యత్యాసం ఏంటి? లోకంలో నుండి ప్రత్యేకత మనలో ఉందని ఎలా చెప్పగలం? ఆచారాలు చావాలి, దినాలు కాలాలు ఉత్సవ కాలాలలో చావాలి, ధర్మశాస్త్రంలో చావాలి. మూడవది అమ్మ చెప్పండి, ఇప్పుడు సిలువెక్కాడు. రెండవది చనిపోయాడు. తర్వాత అమ్మ చెప్పాలా? నాకేమైనా బట్ల పాతి పెట్టారు. అలాగే ఉన్నారమ్మా, సిలువలో అలాగే ఉన్నాడా? పాతి పెట్టారు. చదవండి, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును బాప్తిస్మము వలన ఆయన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అమ్మా ఉంది కదమ్మా, ఇక్కడ ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. ఏంటి పాతి పెట్టబడటం? ఇప్పుడు మన పితరులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అమ్మా మన ఇంట్లో ఎవరు దావలేదని ఎవరైనా చెప్పగలరా? తాతలు ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు తవ్వి తీయండి. ఉన్నదమ్మా, ఉంటుందా? ఏమైంది? మంటిలో కలిసిపోయింది. ఒక శరీరాన్ని భూమిలో పాతి పెట్టతే మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితే క్రీస్తు సారూప్యములోనికి మనం వస్తాము. అమ్మ అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు పాతి పెట్టబడాలి? పునరుత్థానము చెందాలంటే పాతి పెట్టబడాలి. ఎందుకు పాతి పెట్టబడాలి? ఇక్కడ చక్కగా నూతన జీవం పొందుకోవటానికి. అమ్మా ఉందా? నూతన జీవం. పాతి పెట్టబడే అనుభవం లేకపోతే నూతన జీవం రా. పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనములో, ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఇప్పుడు శరీరాన్ని పాతి పెడితే మట్టి అయిపోతుంది. ఇప్పుడు మట్టిలో పాతి పెడితే మన్ను అయిపోతుంది. ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఆదాము దేవుని స్వరూపం, ఆదాము దేవుని పోలిక. పాపం చేసి దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పోగొట్టుకున్న పోలిక ఎలాగొస్తుందంటే ఆయనతో కూడా పాతి పెట్టబడితే నవీన స్వభావం. ఏంటది? కొలస్సీ పట్టుకోండి, 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుకుంటే, పూర్వము కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలా అనగా ప్రాచీన స్వభావమును వాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. చదవమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము
దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని అమ్మ ఇక్కడ ఏమంటున్నాడు? నవీన స్వభావం ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆయన పోలిక వస్తా. అమ్మ ఇప్పుడు ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టాం. పాతి పెట్టింది విత్తనమే. విత్తనము చచ్చిన తర్వాత కింద నుంచి మొలక, వేరు మీద నుంచి మొలక వస్తుంది. అయితే విత్తనము యొక్క రూపం వేరు, వృక్షము యొక్క రూపం వేరు. రెండు రూపాలు ఒకటేనండి. అంటే పాపపు జీవితాన్ని క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితే ఆయన లెక్క, ఆయనలో ఉండే దీనత్వం నీకు రావాలి, ఆయనలో ఉండే పరిశుద్ధత నీలోకి రావాలి, ఆయనలో ఉండే సాత్వికం నీలోనికి రావాలి, ఆయనలో ఉండే క్షమాపణ నీలోనికి రావాలి. క్రీస్తు స్వరూపం గలేషియన్స్ 4th chapter 19th verse క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడ వరకు మరలా మీ నిమిత్తం ప్రసవ వేదన పడుచున్నాను. అమ్మా ఇప్పుడు కొంతమందికి వారికున్న జ్ఞానాన్ని బట్టి అతిశయం, వారికున్న తలాంతులు బట్టి అతిశయం. ఇప్పుడు నువ్వు తగ్గించుకోవాలనంటే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితే ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంత తగ్గించుకుంటాం. ఆయన ఎంత పరిశుద్ధతో ఆ పరిశుద్ధత నీలోనికి వస్తాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. Matthew 11:29 నా మీద మీ కాడి ఎత్తుకొని నేర్చుకొనండి. ఏమి ఆయన సాత్వికం రావాలంటే, ఆయన దీనత్వం రావాలంటే పాతి పెట్టబడే అనుభవంలోనికి రావాలి. అప్పుడు నవీన స్వభావం. పాతవన్నీ పోతాయి. పాతవి టీవీ వేస్తే జబర్దస్తులు చూడాలి, ఇంకేముంటాయమ్మా బిగ్ బాసులు చూడాలి, ఇవన్నీ. ఇప్పుడు బిగ్ బాసులు ఉండో, జబర్దస్తులు ఉండో. ఇప్పుడు వాక్యం చదవాలి, సంఘానికి రావాలి, ఆత్మీయ బిడ్డలతో సావాసం చెయ్యాలి, ఆత్మీయంగా ఎదగాలి, నవీన స్వభావం, ప్రార్థన చెయ్యాలి, వాక్యం. పాతవన్నీ పోతాయి, నూతనమైనవి రావాలంటే పాతి పెట్టబడే అనుభవంలోనికి రావాలి. అమ్మ ఏపీసీ 4వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అన్నాడు, మునిపటి ప్రవర్తన వలన అయితే మోసపరచు దురాశ వలన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై నవీన స్వభావం. చర్వమ్మ ఏపీసీ 4:22 నుంచి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అమ్మా పాతి పెట్టబడితే ఏమొస్తుంది? ఆయన పోలిక. ఇప్పుడు శరీరాన్ని మట్టిలో పాతున్నాం, మట్టిలో కలిసిపోతుంది కదా. మరి ఆయనతో పాతి పెట్టబడితే మట్టికున్న శక్తి కంటే నా యేసుకి శక్తి లేదా? యేసు వలె మార్చబడతాం. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే చిత్తవృత్తి యందు నూతన పరచబడతాం. ఇంకేమంటున్నాడు? నవీన స్వభావం. ఇంకేమో యథార్థత. అమ్మ దేవుడు మనుషులను ఎలా సృష్టించాడు? ప్రసంగి 7వ అధ్యాయం చివరి వచనం చదవండి. అది అమ్మ ఎలా సృష్టించాడు? ఇప్పుడు పాతి పెట్టబడితే ఏమొస్తుంది? యథార్థత ఉంది కదా. నీతి, యథార్థత, భక్తి పోలిన దేవుని పోలిక, ఆదాము పోలిక, ఏదైనా తోటలో ఆదాము పోలిక వస్తా పాతి పెట్టబడితే. ఇది ఎన్నో అనుభవం అమ్మా? 3. ఇప్పుడు పాతి పెట్టారు. చెప్పండి అమ్మ, తర్వాత ఏంటి చెప్పాలా? యేసును పాతి పెట్టారండి. ఏమిటి తర్వాత? అందులోనే ఉన్నాడా? లేచాడు. కొలోషియన్స్ 3rd chapter 1st 3 verses అక్కడ కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచకుడి.
ఏలయనగా మీరు మితి చెందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అమ్మా ఇక్కడ ఏముందమ్మా? కూడా. క్రీస్తుతో కూడా. ఇప్పుడు యేసయ్య పునరుత్థానం చెందాడు. శిష్యులు ఆయన తాకుతుంటే ఏమన్నాడు? నన్ను తాకవద్దు, ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలే. ఇప్పుడు తలుపులు వేసుంటుండగా చెప్పండి లోపలికి వచ్చేసి, అంటే క్రీస్తుతో కూడా లేచే అనుభవం ఉంటే లోకము నిన్ను తాకదు, పాపము నిన్ను తాకదు, శరీర కార్యాలు నిన్ను తాకవు, లోక ఇచ్చలు తాకవు. నన్ను ముట్టవద్దు. అమ్మా ఎందుకు పాతి పెట్టబడాలి? పునరుత్థానము చెందటానికి పాతి పెట్టబడాలి. ఇప్పుడు నీవు ఈ అనుభవంలోకి వస్తే ఏం చూస్తావు తెలుసా? పై వాటినే చూస్తాం. ఎప్పుడు మనం దేవుని దగ్గరకు వస్తే ప్రభువా ఉద్యోగమియ్యు, ఇల్లియు, కారియు, ఎప్పుడవే. ఏం పై వాటిని ఎతకలేకపోతున్నాం? లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉందండి. సమాజ మందిరానికి 18 సంవత్సరాల నుంచి వస్తుంది. ఎలాగుందమ్మా? నడుము వంగిన స్థితిలోనే ఉంది. యేసు ఎక్కడికి వచ్చే యేసును చూడాలంటే నిటారుగా లేచి నిలబడాలి. నడుము వంగిన స్త్రీ యేసును చూడలే. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితం సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నా భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచబట్టి, లోక సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచబట్టి, శరీర సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచబట్టి పై వాటిని చూడలేకపోతున్నాం. పైన ఏమన్నది? ఒక వ్యక్తికి సమాధానం రావాలంటే పైనుండి రావాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యం రావాలంటే పైనుండి రావాలి. ఒక వ్యక్తికి ప్రేమ రావాలంటే పైనుండి రావాలి. ఒక కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో మధ్య భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత రావాలంటే పైనుండి రావాలి. ఇవన్నీ డబ్బు పెట్టి కొనిటే వచ్చేది కాదు అమ్మ. డబ్బు పెట్టి కొనిటే వచ్చేది అయితే అమ్మ. ఇప్పుడు మన భారతదేశంలో రిచెస్ట్ మ్యాన్ ఎవరమ్మా? ముఖేష్ అంబానీ. వాళ్ళ తల్లికి నెమ్మది లేదండి. ఒకప్పుడు ఇద్దరే కొడుకులు కదా, ఇద్దరు కొడుకులు ఒకళ్ళంటే ఒకరికి పడదు. అమ్మ ఏం కోట్ల ఆస్తుంది, తల్లికి నెమ్మది లేదు. అంతవరకు ఎందుకండి? నేను అందనం సుధాకర్ అని నంద్యాల చాలా పెద్ద చర్చ్, ఒక 5000 కాంగ్రిగేషన్. ఆయన డైరెక్ట్గా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తాడు. తల్లికి నెమ్మది లేదంట విజయమ్మకు చెప్తాడు ఆయన. అటు కొడుక్కి చెప్పలేకపోతుంది, కూతురికి చెప్పలేకపోతుంది. కోట్ల ఆస్తుంది. సమాధానం పైనుండి రావాలి, ప్రేమ పైనుండి రావాలి, ఐక్యత పైనుండి రావాలి. ఈరోజు ఎందుకు ఆత్మ సంబంధమైన వాటిని పొందాలన్న ఆశ లేదు? బాప్తిసం తీసుకున్న నీవు ఆత్మచేత నింపబడాలన్న ఆశ ఎందుకు లేదు? పై వాటిని వెతికే అనుభవం లే. ఇక్కడ ఆయనతో కూడా లేపబడితే పై వాటినే చూస్తాము. అమ్మా ఇప్పుడు యవనస్తురాలకి, అమ్మా నీకు ఒక 100 కోట్ల ప్రాపర్టీ వేసాను అని చెప్పాను. జనవరి 2026 యూజ్ చేసుకో అన్నాను. ఆ పాప ఏం చేస్తుంది చెప్పండి? నవంబర్ 11, 12 లెక్క పెట్టుకుంటుంది. డిసెంబర్ 30 అమ్మా జనవరి వచ్చేస్తా ఒక డూప్లెక్స్ హౌస్ కొనుక్కుంటా, BMW కారు కొనుక్కుంటా అమ్మా అనుకుంటుందా లేదా? రోజులు లెక్క పెట్టుకుంటుందా లేదా? ఇప్పుడు పై వాటిని వెతికే అనుభవం నీకుంటే, ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోవాలని అనుభవం ఉంటే అప్పుడు నిత్యత్వంలో ఉంటా. ఆయన లేచాడు, మనం కూడా లేవాలి. అంటే
ఆత్మీయ వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని ఎదగాలి. అమ్మ, వాక్యం అంటే ఏదో ఇప్పుడు పరలోకం గురించి చెప్పాను ఇదే అనక, సంపూర్ణత బోధలు మీరు వింటే అంటే మరి హై నాలెడ్జ్ ఉంటుంది. ఒక వ్యక్తి కొలోషియన్స్ 1st చాప్టర్ 28 వర్సెస్లో ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ప్రతి మనిషినికి బోధించుచు బుద్ధి చెప్పుచు ఆయనను గురించి ప్రకటిస్తూ ఉన్నాం. అమ్మ, పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి సంపూర్ణతకి ఎదగకుండా యేసయ్య ఎదుట ఉండలేడు. అమ్మ, ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, ఎవరు తండ్రి అండి? ఈ బాబు ఎవరు తండ్రి? తల్లి ఉందా? ఈ బాబు తల్లి లేరా? మదర్ ఎవరు? అమ్మ నువ్వమ్మా, నువ్వే కదా? ఒకసారి అమ్మ ఇటేపు చూడమ్మా. అమ్మ నువ్వే. ఈ బాబుకి పెళ్లి చేస్తావా? ఏమంటావు? 25 సంవత్సరాలు వచ్చిందా చేస్తానంటాడు. 25 సంవత్సరాలు ఇప్పుడే చేయమ్మా అంటే ఏమంటావు? అమ్మో వయసు రాలేదు అంటాం కదండి. అంటే యేసును ఒక వ్యక్తి కలుసుకోవటానికి, నిత్యత్వంలో ఉండటానికి, ఆయన వివాహం చేసుకోవటానికి సంపూర్ణత ఎదగాలి. అమ్మ, ఈ బోధలు ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చెప్తా. అమ్మ, పరలోకం వెళ్ళటానికి ఆత్మ సంబంధమైన వాటిలో అనుభవం కలిగి ఆత్మీయతలో రోజు రోజు ఎదుగుతూ ఉండాలి. అమ్మ, ఇది ఈరోజు ఎదిగితే అయిపోతుంది. ఇది ప్రాసెస్ ఏంటో తెలుసా? చచ్చేటంతర వరకు ఎదుగుతూనే ఉండాలి. చచ్చేటంతర వరకు నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఇంకా విద్యార్థులమే. నేర్పించేది ఆయన వైపు పై వాటిని చూడాలి. అమ్మ, ఇది 4వ అనుభవం. 5వది, ఇప్పుడు లేచాడు, వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడమ్మా? తండ్రి కుడి పార్శ్వము మీద కూర్చున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనములో మిమ్మలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 2:7 చదవమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలు, కూర్చుండబెట్టాడు. అమ్మ ఉంది కదమ్మా, కూడా ఉంది కదా. క్రైస్తవ జీవితం అన్నది కూర్చుండటంతో ప్రారంభమవుతుంది. కూర్చుండటం అంటే దేన్ని చూపెడుతుంది? ఒక విశ్రాంతిని చూపెడుతూ ఉన్నది. నిలబడితే అంతసేపు నిలబడతావు అమ్మ, 1 గంట 2 గంటల తర్వాత కూర్చోవాలి. పరిగెత్తేవాడు కొద్దిసేపు పరిగెత్తగానే ఆయాసం వస్తుంది, కూర్చోవాలి. క్రైస్తవ జీవితం అన్నది నిలబడటంతో ప్రారంభం కాలే, పరిగెత్తుతో ప్రారంభం కాలే, కూర్చుండటంతో ప్రారంభమైంది. నువ్వు కూర్చోక మునుపు ఒక మనుషుడు పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 6 దినాలు పని చేశాడు. మనుష్యుడి యొక్క మొదటి దినం ఏంటో తెలుసా? విశ్రాంతి దినం. తెలుసు కదా, మొదటి దినం విశ్రాంతి. అంటే నువ్వు విశ్రాంతి తీసుకోక మునుపు యేసయ్య పని చేశాడు. రక్షణ కొరకు నీవు నేను చేయవలసింది ఏమీ లేదు, సమాప్తమైపోయింది అంతా. ఏంటి? కూర్చుండుట. ఇప్పుడు కూర్చుండే అనుభవం అంటే మీ చింత, మీ భారం, మీ ప్రతిదీ ఆయనపై వేయుట. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, 1 పీటర్ 5th చాప్టర్ 7th వర్స్లో ఇక్కడ అంటున్నాడు, ఆయన మీ గురించే చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయనపై వెయ్యండి. చదవమ్మా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది అమ్మ, కూర్చుండటంటే ఏంటి? ఇప్పుడు హన్న మందిరానికి వచ్చింది. అమ్మ ఎలాగొచ్చింది చెప్పండి? ఎలాగొచ్చింది? దుఃఖముతో వచ్చింది, వేదనతో వచ్చింది. అన్నపానాలు భుజించటం మానివేసింది, ఉపవాసంతో మందిరానికి వచ్చింది. అయితే ఆ మందిరంలో ఉన్న యాజకుడు ఏలి తాగి మత్తురాలై ఉంది అనుకుంటే ఏమంటున్నాడు? నేను తాగి మత్తురాలై లేను,
నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నా. ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళిందండి. మందిరానికి రాకమునుపు ఉపవాసంతో ఉంది, దుఃఖముతో ఉంది, వేదనతో ఉంది, అన్నపానాలు మానివేసింది. మందిరములో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నాట నుండి దుఃఖముఖురాలుగా ఉండటం మాని భోజనము చేయుచూ వచ్చెను. 1 సమూయేలు 1:18. మా గట్టిగా. ఆమె అతనితో, నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి కృపనందును గనుక కాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖగా ఉండుట మానెను. చాలు అమ్మ. కూర్చుండట అంటే ఏంటి? ఆయనపై వెయ్యుట. ఇప్పుడు యేసు దగ్గరికి వస్తాం. ప్రభువా, నా కుమార్తె డిగ్రీ కంప్లీట్ చేసింది, పీజీ కంప్లీట్ చేసింది, ఉద్యోగం ఇయ్యు అని ప్రార్థన చేసావు. మళ్ళీ వెళ్తూ ఇంకా అందరికి ఉద్యోగాలు వచ్చాయి, నా కూతురికి ఇంకా ఉద్యోగం రాలే. అరే, ఆయనపై వేసిన తర్వాత ఇంకా దుఃఖపడటం ఏంటండి? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అడిగివి? ఇక్కడ హన్నా గొడ్రాలే పెనిన్నా తన సౌతి దుఃఖపెట్టింది, బాధ పెట్టింది, హేళన చేసింది. అయితే దేవుని దగ్గరకు వచ్చింది, తన హృదయాన్ని, తన వేదనను కుమ్మరించుకుంది. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు అని దుఃఖముఖురాలుగా ఉండటం మాని భోజనము చేయుచూ వచ్చింది. ఈరోజు మీరు దేవుని దగ్గరకు వచ్చి మీ చింత ఆయనపై వేసి ఇంకా మరి మోసుకొని వెళ్తున్నారంటే. జార్జి ముల్లర్ 3000 మంది అనాథాశ్రమం ఉండేది. ఒకరోజు ఒక ఆయన అన్నాడట వచ్చి, ముల్లర్, ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావు అంటే ముల్లర్ గారు అన్నారట, అరే నేను ఎప్పుడు మోసే ఆ భారం అంతా ఎప్పుడో వేరే వాళ్ళ మీద పెట్టేసా అన్నాడు. అంటే నీకెవరో బాగా డబ్బున్నవాడు దొరికేడమో అని పోషిస్తాడేమో అంటే ఎవరు ఈ లండన్లో ఎవరు బాగా డబ్బున్నవాడు ఎవరు దొరికారండి? అరే, ఆ సృష్టికర్త మీద ఆ భారాన్ని ఎప్పుడో వేసే ఆయన చూసుకుంటాడు. అమ్మ, మీ చింత యావత్తు ఆయనపై వెయ్యండి. ప్రోవర్బ్స్ 16th చాప్టర్ పట్టుకో. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు దేవునిపై వేసాం అని ఏమంటున్నాడు తెలుసా? సామెతలు 16:3 నీ పనుల భారము యెహోవాపై పెట్టుము, ఆయన నీ కార్యమును సఫలపరచును. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలు. ఒక సమస్య వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, ఆయనపై పెట్టావు. నమ్మాలి. ఇప్పుడు ఒక ఆయన ఎద్దుల బండి మీద గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఒక ముసలామ. ఇప్పుడు పల్లెటూరులో ఏమండమ్మా మల్లక్క అంటే ఇప్పుడు వచ్చేలే కొంతమంది, ఇప్పటికీ కొంతమంది రిమోట్ విలేజెస్లో కట్టెలు పొయ్యే వాడతారు. ఆమె కట్టెలు నరుక్కొని మోసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉంది. ముసలామె మొయ్యలేక వెళ్తా ఉంది. పాపం ఆ గ్రామంలోకి వెళ్తున్న ఆ వ్యక్తి చూసి ఆ ఎద్దుల బండి ఆపి, అమ్మా రామ్మా, గ్రామం దగ్గరికి వెళ్తున్నా, ఏదో ఈ బండి మీద కూర్చో అన్నాడు. గబాబా ఆమె ఎద్దుల బండి ఎక్కింది. ఈ మోపు మాత్రం తల మీద పెట్టుకుని అలాగే ఉందంట. ఏమనాలండి? ఏమనాలి? అయ్యో మొయ్యలేకపోతుంది, ముసలిదైపోయింది, అంత దూరం ఆ మోపును, ఆ కట్టెల మోపును నెత్తి మీద పెట్టుకొని వెళ్ళలేదని జాలిపడి ఆపి ఎక్కించుకుంటే ఎక్కి కూర్చుంది, మోపు మాత్రం దాని మీదే పెట్టుకుంది. మీరు చేసే పని అదే. ఒకసారి వేసేమనుకో మరలా ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి చింతవద్దు. ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కొంతమంది కడిపే దేవుడు 4-5 స్నాక్స్ కూడా తినాలి. మీ అనుదిన భారాన్ని కూడా మోస్తాడట. చదవండి కీర్తన 68:19 చరణం. చాలు. అనుదినము ఆయన భారం అంటే ఈ దినము ఏమి కావాలో అవన్నీ కూడా అనిస్తాడు. ఒక ఆయన క్యాలిక్యులేట్ చేసి
అప్పట్లో బిల్ గేట్ టైంలో ప్రపంచంలో బిల్ గేట్ అప్పుడు ధనవంతుల్లో మొదటి స్థానం. ఒకవేళ బిల్ గేట్ కొన్న డబ్బంతా కూడా ఆకాశ పక్షులకు, క్రూర మృగాలకు, జంతువులకు కనుక ఆహారం పెడితే 3 దినాల్లో బిల్ గేట్ కొన్న డబ్బంతా అయిపోద్దంట. ఇంకా సముద్రంలో జలచరాల సంగతి చెప్పట్లేదు నేను. అమ్మా, ప్రపంచంకే ధనవంతుడు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకే జంతువులు, మృగాలకి బిల్గేట్ తన డబ్బంతా ఖర్చు పెడితే 3వ రోజు అయిపోతుందంట. ఇంకా సముద్రంలో జలచరాలు చాలా ఉన్నాయి. ఇంతమంది వాటికి పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పక్షి ఎప్పుడైనా వెళ్ళి, బాబు ఈ రాత్రి తినటానికిలే, అదేం చింతిస్తుందమ్మా? ఇప్పుడు ఎందుకమ్మా ఎడుగు మీరు కూర్చున్నారు కుర్చీ మీద, ఇప్పుడు నేను అమ్మ కుర్చీ ఇరిగిపోతుంది గబుక్కలేసి నిలబడతారు అంటే నమ్మి నీ శరీర భారాన్ని ఒక భౌతిక సంబంధమైన వస్తువు మీద పెట్టి కూర్చున్నావు. ఈ కుర్చీ ఇరిగిపోద్దేమో, నా నడుము ఇరుగుతా అంటే అప్పుడు కూర్చోడు, కుర్చీ మీద నిలబడే ఉంటాడు. అంటే నమ్మి ఒక వస్తువుని మీద నీ భారాన్నంతా మోస్తూ ఉన్నాం అని అంటున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అనుదినము నీ భారాన్ని మోస్తాడు. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, చింతవద్దు. కొంతమందికి ఎప్పుడు చింతే, ఎప్పుడు చింతే. మా దగ్గర ఒక అక్క ఉంది, రవీంద్ర భారతి, నేనంటే చాలా ఇష్టం. మేము చంటక్కర్. ఆమె ఫోన్ ధరిస్తే తమ్ముడు అక్కడ నొప్పి, ఎక్కడ నొప్పి, ఎప్పుడు నొప్పులే. అరే సిలువలో యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి బలహీనుడు బలవంతుడు అని చెప్పాలి, దరిద్రుడు ధనవంతుడు అని చెప్పాలి. ఎప్పుడు చెప్తాను నీ నోటికుండా మాట? ఇక్కడ అంటున్నాడు అనుదినము ఆయన భారాన్ని మోస్తున్నాడు. అమ్మ, అప్పుడు యేసయ్య పరలోకం గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి 18:4 మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వలె అయితే కానీ పరలోక రాజ్యములో ఉండరు. అంటే నువ్వు చిన్నపిల్లాడు అవ్వాలా? ఇప్పుడు ఈ చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, అరే కూర్చొని పక్కన నేనైనా పక్కన ఉన్నాను, అరే రాత్రి తినటానికి తిండి లేదంటరా అని చెప్పండి, మరికైనా చింతిస్తాడా? అరే నీ కట్టడానికి స్కూల్కి వెళ్తున్నా, ఫీజుకి డబ్బులు లేవంటరా, ఏం చెందుతాం, మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు. అందుకన్నాడన్నమాట మార్పు చెంది చిన్న బిడ్డలు చాలా ఉంది. అక్కడ చిన్న బిడ్డల గురించి చెప్పాలంటే మళ్ళీ చాలా సమయం అవుతుంది. అమ్మ అక్కడికి చింతలేదు, మా అమ్మ చూసుకుంటుంది. అమ్మ ఆ చిన్న బిడ్డ తల్లిని తండ్రిని గుడ్డిగా ఎలాగ నమ్ముతుందో పరలోకపు తండ్రిని నమ్మాలి. నీ అనుదినం ఆయన భారాన్ని మోస్తాడు. మీరు ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండే అనుభవం, నీ చింత యావత్తు ఆయనపై వేసే అనుభవం, కూర్చుండే అనుభవం, నీ పనుల భారం ఆయనపై వేసే అనుభవం, కూర్చుండే అనుభవం. నీ అనుదినము నీకు కావలసినవన్నీ ఆయనపై వేస్తావు, ఇంక చింత ఉండదు. ఇప్పుడు నీ తండ్రి ఒకవేళ ట్రంప్ గారు వరల్డ్ సుప్రీం పవర్, అరే నాకు ఈ సమస్య వచ్చింది అనుకుంటా, అరే సుప్రీం పవర్ అండి ఆయనకి. క్షణంలో హెలికాప్టర్లు పైలట్లు అందరు దిగుతారు. ఆయనకంటే గొప్పోడు కాదా నా దేవుడు? ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తే నీ తండ్రి అయితే నీకు కావలసినవి తండ్రి ఇవ్వడా? నీ తండ్రి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేక ఒక మినిస్టర్ అయితే అంతా అరే మాకేం లోటు అంటావు కదా. అరే ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన అంటున్నాడు, నాపై వేయండి భారం, నేను తీరుస్తా. మనం మాత్రం ప్రార్థన చేస్తాం, మళ్ళీ మోసుకొని వస్తాం. అక్కడ తీరుతుంది. ఇది చివరిగా
రెవల్యూషన్ 3rd chapter 21లో నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా, అక్కడ కూడా చదవమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. అమ్మా ఉంది కదమ్మా, కూడానే జయించాలి. ఏంటి జయించాలి? 4 చెప్తారు. 1, లోకమును జయించాలి. ఒకరోజు నేను లండ్ డేస్లో మెథడిస్ట్ పాస్టర్లు చాలామంది వచ్చారు. ఆ రోజు నేను అందించిన వర్తమానం ఏంటంటే, క్రీస్తులో జన్మించిన వాడు ఎలాగుంటాడు, 7 పాయింట్లు తీశానండి. ఇప్పుడు తీక మునుపడిగే క్రీస్తులో ఎవరు జన్మించారో చేతులెత్తో కళ్ళు చెప్పండి అన్నాను. అందరూ చెప్పారు. వాక్యం అంతా అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అంటే ఒకడు అత్తలేదండి. అమ్మ ఇక్కడ ఏమంటున్నాడు? 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ అంటున్నాడు, మీ క్రీస్తు మూలముగా పుట్టిన వారు లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. చదవమ్మా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అది నేను పుట్టాను యేసయ్యలో 7 కార్యాలు చేశా తీసి చెప్పానండి. ఆ రోజు అక్కడ అత్తలే, చెయ్యికి కాపర్లు కూడా అత్తలే. అమ్మ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. ఏంటి లోకం? లోకములో ఉన్నదంతయు 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. అంటే శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపుడంబాన్ని జయించాలి. యేసయ్య జయించే 40 రోజుల ఉపవాసం ఉండి ఏ శోధన ద్వారా ఆదాము అప్పలు పడిపోయారో అదే శోధనను పట్టుకొచ్చే మోషే జయించాడు. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. అమ్మా జయించాడు లోకాన్ని. అందుకే జాన్ 16:33లో ఏముంటుంది? నేను లోకమును జయించి ఉన్నాను అంటే కనుక ఏమన్నాడు? లోకములో శ్రమ కలుగును, ఆయన్ను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించాలి. 2, పాపాన్ని జయించాలి. పాపం జయించకపోతే నిశ్చత్వంలో ఉండలేవు. 3, నీ శరీరమే ప్రధానమైన శత్రువు అండి. కొంతమంది ఏమంటారు? నా పక్కింటోడి శత్రువు, లేక ఈడు ఈ క్రైస్తత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, ఈడు నా శత్రువు. నీ ప్రధానమైన శత్రువు నీ శరీరమే. నీ శరీరం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యం చెయ్యమనే చెప్తా. అందుకే భక్తుడైన పౌలు రోమా 7:18 నా శరీరం అందు మంచిదేది నివసింపదు. శరీరాన్ని జయించాలి. ఎలాగా? గలేషియన్స్ 5th chapter 24లో ఉంటుంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును తన ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకొని ఉన్నారు. సిలువ మీద ఉన్నవాడు అనుభవించడానికి ఏముండదు. అమ్మా ఏంటి జయించాలి? శరీరాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. రెవల్యూషన్ 12th chapter 11th verseలో గొర్రె పిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించారు. అమ్మ యేసయ్య జయించారు అంటే మనం ఏమంటాం తెలుసా? మా ఇంట్లో సైతాను దాడి చేస్తుందండి. క్రైస్తవులు చెప్పే మాట అండి, అన్యులు చెప్తే బాగా అర్థం ఉంది. కానీ అమ్మ యేసయ్య ఏం చెప్పాడమ్మా? లూక్ 10:19లో ఏం చెప్పాడు? శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అధికారం పొందుకునేవాడు గొప్ప, పోగొట్టుకునేవాడు గొప్ప చెప్పండి. మరి ఆయన చెప్పాడు కదా, యేసయ్య శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చానంటే, అరే అది చేతబడి చేశాడు. పిచ్చి మాటలు. నువ్వు దేవుల్లో ఉంటే ఏం పడవండి.
ఇంకేమన్నాడు? రోమన్ 16:20లో సమాధానకర్తయగు దేవుడు అతి శీఘ్రముగా సాతానుడు నీ పాదముల కింద చితకగొట్టించెను. ఇప్పుడు పాదం కింద ఉన్నాడు గొప్పోడా, మీద పెట్టినాడు గొప్పోడా చెప్పండి? సైతాన్ని పాదాల కింద ఉన్నాడు. మనం ఏంటండి సైతాన్ని జయించలేకపోతున్నా. మా ఇంట్లో పిచ్చి మాటలు ఇవి, ఆత్మీయ ఎదుగుదల లేని మాటలు. అపవాదిని జయించాలి, మరణాన్ని జయించాలి. చదవండి, ఇది అండర్లైన్ చేసుకోండి. యెషయా 25:8 ఇంకెన్నడను ఉండకుండా మరణము మృంగివేయబడినది. చదవమ్మా, యెషయా 25:8. అది అమ్మ మీకు అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పుడు తేనెటీగ తెలుసు కదా, తేనెటీగ ఒక వ్యక్తిని కుడితే ఏమవుతుంది? ముళ్ళు ఆ వ్యక్తిలో ఉండిపోద్ది. మరలా ఇంకోళ్ళు కొట్టగలదా? ముళ్ళు లేదు. యేసైన మరణము ముళ్ళు విరిచాడు, ఇక దానికి ముళ్ళు లేదు. అందుకే భక్తుడైన పౌలు మరణాన్ని సవాలు చేస్తూ 1 కొరింథీ 15:54 మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళను యేసయ్య విరిచాడు. మరణాన్ని జయించాలి. క్రైస్తవులకు మరణం అంటే భయం ఉండకూడదు. ఇప్పుడు నీకు ప్రమోషన్ వస్తుంది, బాబు నీకు ఆఫీసర్ పోస్ట్ ఇస్తున్నాడు అంటే అయ్యో అని ఏడుస్తారు, ఎవడన్నా పార్టీ చేసుకుంటారు. ఈ లోకం విడిచిపెడుతున్నావు అంటే మహిమ లోకానికి వెళ్తున్నావు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, మరణం ఉండదు, అనారోగ్యం ఉండదు. అక్కడ కళ్ళద్దాలతో పని ఉండదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. యవ్వనస్తుల లెక్క అబ్బా ఎప్పుడు యవ్వన ప్రాయంలో ఎలాగున్నామో, యవ్వన ప్రాయం అంటే అందరికి ఇష్టం కదా, అలాగుంటాం. మరణ పొమ్మలు విరిచేశాడు, మరణాన్ని జయించాలి. ఇక్కడ ఆయన జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, అపవాదుని జయించాడు, మరణాన్ని జయించాడు. జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. నీవు కూడా జయించాలి, ఆయనతో కూడా సదాకాలం ఉండాలంటే ఆయన జయించి జయవీరుడిగా పరలోకంలో కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు జయిస్తే పరలోకం ముందు కూర్చుంటావు. అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చి క్లోజ్ చేస్తా. ఇప్పుడు మీరు అడగచ్చు, అమ్మ ఆయన మరణం చేయిస్తే నాకు మరణం ఎందుకు అని. అంతే కదమ్మా, ఒకే పర్ఫెక్ట్ ఇల్లుస్ట్రేషన్, ద బెస్ట్ ఇల్లుస్ట్రేషన్. బార్న్హౌస్ అని గ్రేట్ స్టోరీ టెల్లర్, తన భార్య చనిపోయింది. చిన్న కుమార్తె అండి, జస్ట్ 3 years 4 years పాప వచ్చి, డాడీ ఇఫ్ జీసస్ డైడ్ ఫర్ మై సిన్, ఇఫ్ జీసస్ డైడ్ ఫర్ మై మమ్మీ సిన్, వై డస్ మమ్మీ స్టిల్ హ్యావ్ టు డై? అమ్మ అర్థమవుతుందా? యేసయ్య సిలువలో చనిపోతే నా కొరకు, అమ్మ కొరకు చనిపోతే అమ్మ ఎందుకు చనిపోయింది? ఆ మాట చెప్పు. అడిగింది ఎవరో తెలుసండి, 4 సంవత్సరాల చిన్నపిల్లండి. పాప బార్న్హౌస్కి ఆన్సర్ దొరక్క, మై లిటిల్ హార్ట్ గివ్ మీ లిటిల్ టైం, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అన్నాడు. దూరం నుండి బంధువులు రావాలి. శవాన్ని 3 రోజులు మార్చిరీలో పెట్టుంచాడు. 3వ దినాన సిమెట్రీకి తీసుకెళ్తూ ఉన్నాడు. బార్న్హౌస్తో పాటు కార్లన్నీ ఫాలో వెళ్తూ ఉన్నాయి. రెడ్ సిగ్నల్ వచ్చింది, కారు ఆగిపోయింది. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. బార్న్హౌస్ కారు ముందు పెద్ద ట్రక్ వచ్చి నిలబడింది. సూర్యుని యొక్క కిరణాలు ట్రక్ మీద పడుతున్నాయి. ట్రక్ యొక్క నీడ బార్న్హౌస్ కారు మీద పడింది. వెంటనే బార్న్హౌస్కి ఒక తలంపు వచ్చింది. వెంటనే చిన్న కుమార్తెను చూసి, మై స్వీట్ హార్ట్, ఇప్పుడు దేనినైనా నీ మీద నుండి దాటిపోవాలి అనుకుంటే ట్రక్కు నీ మీద దాటిపోతే మంచిదా, ట్రక్కు నీడ నీ మీద నుండి దాటిపోతే మంచిదా అని అడిగాడు. చిన్నపిల్ల అంటది, డాడీ ట్రక్కు నా మీద నుండి దాటిపోతే నా ప్రాణమే పోద్ది, ట్రక్కు నీడ నా మీద నుండి దాటిపోతే ఏ అపాయము నాకు రాదు అని అంది.
వెంటనే అన్నాడు, when Jesus died on the cross, the truck of God's judgment went over him. Only the shadow of the death goes over you and me now. యేసు క్రీస్తు ప్రభువ శిలువలో చనిపోయినప్పుడు తీర్పు అనే వాహనం ఆయన మీద గుండా వెళ్ళిపోయింది. ఆ నీడలు మనకి పడుతున్నాయి. నీడ ద్వారా హాని ఉంటుందండి. ముగిస్తూ ఉన్నాం. ఆయనతో కూడా సదాకాలం ఉండాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయనతో సదాకాలం ఉండాలంటే భూమి మీద జీవించినప్పుడు ఏ ఏ అనుభవాల గుండా వెళ్ళాడో ఆ అనుభవాల గుండా వెళ్ళాలి. చెప్పండి. ఒకటి, ఆయన సిలువెక్కాడు, నువ్వు ఎక్కాలి. సిలువంటే ఐ మస్ట్ బి క్రూసిఫైడ్. ఆయన చనిపోయాడు, నువ్వు చావాలి. దేంట్లో? పాపములో, లోకము యొక్క మూల పాఠాలలో, దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలలో. దేంట్లో? ధర్మశాస్త్రంలో. ఆయన చనిపోయాడు. చనిపోయిన యేసయ్య పాతి పెట్టబడ్డాడు. నీవు కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. నూతన జీవం వస్తుంది. ఆయన లేచాడు. లేచిన నీవు ఆ పై వాటిని చూడాలి. ఆత్మ సంబంధమైన వాటిని చూచే అనుభవం కావాలి. ఆయన కూర్చున్నాడు, నువ్వు కూర్చోవాలి. దేని గురించి నువ్వు చింతించవద్దు. ఆ పనుల భారం అన్నారు అన్నీ ఆయనపై వెయ్యాలి. ఆయన ఏమన్నాడు? సిలువలో మన రోగమును భరించెను అని ఉంది కదా. మనం ఎందుకు భరించాలి? ఆ సత్యం తెలిస్తే ఆయనపై వేస్తాం. నేను ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆ మీటింగ్కి వెళ్తూ ఉంటాను కదా. డిన్నర్ చేయగానే అందరూ ఏం చేస్తారు చెప్పండి? ఓపెన్ చేసి టాబ్లెట్లు తెస్తూ ఉంటారు. నేను అనుకుంటా, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, టాబ్లెట్స్ అన్నది లేకుండా పెంచుతున్నానండి. అలాగనే వేసుకోవద్దని నేను అంటలేదులేండి. మా మిస్సెస్ మరి ఆమెకి షుగర్ ఉంది, బీపీ ఉంది, వేసుకుంటుంది. నన్ను ఆ మిస్సెస్ డాక్టర్ దగ్గరికి అప్పుడప్పుడు మా వెళ్తూ ఉంటే రెడ్డి గారని అని అంటాడు. ఈయనండి, ఈయన బాహుబలి అండి అంటాడు. నన్ను చూసాను. ఈ బాడీకి టాబ్లెట్ లేకుండా దేవుడు పెంచుతున్నాడు. నేను అనుకున్నా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. అమ్మ, నిశ్చింత యావత్తు ఆయనపై వెయ్యండి. ఆయన జయించాడు. జయించి సింహాసనం మీద కూర్చున్నాడు. జయించి పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ కూర్చున్న మనం జయ జీవితం లేకుండా పరలోకంలో ఉండలేవు. ఎందుకు? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం. పరలోకములో ఆయనతో కూడా ఉండాలని. ఇక్కడ కూర్చున్న మనం ఈ అనుభవాల గుండా వెళితే సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. కళ్ళు మూసుకోరండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక పునరుత్థాన దినమందు నీతో కూడా సదాకాలం ఉండాలి అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏ ఏ అనుభవాల గుండా వెళ్ళేవో వాటి గుండా మేము కూడా వెళ్ళాలని నీ వాక్యం ద్వారా వివరించావు ప్రభువా. నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న ఈ చిన్న మంద నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు కనుక వీరిలో ఒక్కరు కూడా విడవబట్టడానికి ఇష్టం లేదు తండ్రి. ప్రతి బిడ్డ కూడా సదాకాలం నీతో ఉండాలని ఆశపడుతున్నావు కనుకనే ఈ వర్తమానం అందించావు తండ్రి. నీ రాకడ బహు సమీపంగా ఉంది. ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి ఎగిరిపోయే గుంపులో వారి కుటుంబం, వారి బంధువులు, రక్త సంబంధికులు ఉండటానికి నీ కృప దయచేయండి. ఏ ఒక్కరు విడవబడకూడదు ప్రభువా. ప్రతి వారు కూడా నిత్యత్వంలో యుగగాలు నీతో కూడా ఉండే భాగ్యమును దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.